హాయ్ ఫ్రెండ్స్. రావణాసురుడు 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే తన కొడుకు మాత్రం కేవలం తన పరాక్రమంతో దేవతల రాజైన ఇంద్రుని ఓడించి ఆ బ్రహ్మనే తన దగ్గరకు రప్పించుకున్న మహావీరుడు. రామాయణ యుద్ధంలో రామలక్ష్మణులను ఒక్కసారి కాదు 2 సార్లు ఓడించిన యోధుడు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముణ్ణి మరియు ఆదిశేషుడి అవతారమైన లక్ష్మణుణ్ణి ఎదుర్కోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇంతటి వీరుడు ఎలా మరణించాడు? ఎవరు అతన్ని చంపగలిగారు? రండి, రావణుని పెద్ద కొడుకు అయిన మేఘనాథుడు ఇంద్రజిత్గా ఎలా మారాడో మరియు అతని పూర్తి కథను తెలుసుకుందాం. రావణాసురుడు 4 వేదాలను పఠించిన మహాజ్ఞాని, సంగీత విద్వాంసుడు, మహాశివభక్తుడు మరియు గొప్ప జ్యోతిష్యుడు కూడా. మండోదరి గర్భంలో తన మొదటి సంతానం పుట్టబోతున్నప్పుడు ఆ బిడ్డ ముల్లోకాలలో అజేయుడుగా ఉండాలని రావణుడు కోరుకున్నాడు. అందుకోసం అతడు ఏం చేశాడో తెలుసా? నవగ్రహాలను తన శక్తితో బంధించి తనకు కావలసిన విధంగా వాటిని 11వ స్థానంలో ఉండమని ఆజ్ఞాపించాడు. అన్ని గ్రహాలు రావణుని భయంతో అతని మాట విన్నాయి, కాని శనిదేవుడు మాత్రం లొంగలేదు. రావణుడి ఆజ్ఞను ధిక్కరించి 12వ స్థానం తీసుకున్నాడు. జాతకంలో ఆ ఒక్క స్థానం మార్పు భవిష్యత్తులో మేఘనాథుడి మరణానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది. రావణాసురుడి కొడుకు పుట్టినప్పుడు ఆ బిడ్డ పెట్టిన కేకలు ఆకాశంలో మేఘ గర్జనల లంక మొత్తం మారుమోగింది. అందుకే అతనికి మేఘనాథుడు అనే పేరు వచ్చింది. చిన్న వయసు నుండే మేఘనాథుడు అసాధారణ ప్రతిభను చూపించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి వద్ద వేదాలు, మంత్రశాస్త్రం, మాయ యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాడు. యుద్ధ భూమిలో కంటికి కనిపించకుండా పోరాడే మాయా విద్యలు, ఇంద్రజాలం అతని ప్రత్యేకతలు. బ్రహ్మాస్త్రం, నాగశ్రం, ఆగ్నేయశ్రం, శక్తి ఆయుధం వంటి అనేక దివ్యాస్త్రాలను పొందాడు. ఇంతటి యోధుడు తయారవుతున్న సమయంలోనే ఒక పెద్ద తుఫాను మొదలైంది. అదే దేవ అసురుల యుద్ధం. రావణుడు ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవలోకంపై దండెత్తిన సమయంలో లంకారాజు ఓడిపోతున్నాడన్న వార్త తెలిసిన క్షణం యువ మేఘనాథుడి రక్తం మరిగింది. తండ్రిని రక్షించడానికి మేఘనాథుడు తన మాయా యుద్ధ నైపుణ్యం, అస్త్రబలంతో దేవేంద్రుణ్ణే ఓడించి తన సొంత రథంపై బంధించి లంకకు లాక్కొచ్చాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఒక యువకుడు బంధించి తీసుకెళ్లిన విషయం ముల్లోకాలకు వేగంగా పాకింది. దేవతలు సహాయం కోసం బ్రహ్మదేవుని వద్దకు పరిగెత్తారు. ఇక చేసేది ఏమీ లేక బ్రహ్మదేవుడు స్వయంగా లంకకు వచ్చి మేఘనాథుడి పరాక్రమానికి ప్రసన్నుడై అతనికి ఇంద్రజిత్ అని పేరు పెట్టాడు మరియు ఇంద్రుడిని విడిచిపెట్టమని కోరాడు. దానికి మేఘనాథుడు అంగీకరించగా ప్రతిఫలంగా అతనికి ఒక వరం కోరుకునే అవకాశం వచ్చింది. మేఘనాథుడు ఏం కోరుకున్నాడో తెలుసా? అమరత్వం, శాశ్వతంగా చావు లేకుండా ఉండాలని కోరాడు. బ్రహ్మదేవుడు నవ్వి, ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా అది సాధ్యం కాదని, బదులుగా నీవు నికుంభిలా యాగం పూర్తి చేసిన ప్రతిసారి అగ్నిలో నుండి ఒక దివ్య రథం వస్తుంది. ఆ రథంపై యుద్ధం చేస్తే నిన్ను ఎవ్వరూ ఓడించలేరు. కానీ ఆ యాగం పూర్తి కాకముందే ఎవరైనా దానిని భగ్నం చేస్తే నీవు వారి చేతిలో మరణించే అవకాశం ఉంటుందని చెప్పాడు. సంవత్సరాలు గడిచాయి. సీతాపహరణం, రామ రావణ యుద్ధం మొదలైంది. రావణుడి సైన్యంలో అనేక మంది వీరులు యుద్ధానికి వెళ్లి మరణించారు. హరుడు, విరధుడు, కుంభకర్ణుడు వంటి వారు ఒక్కొక్కరిగా పడిపోయారు. చివరికి రావణుడు తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని రంగంలోకి దించాడు. అతనే ఇంద్రజిత్. ఇంద్రజిత్ తన మాయా యుద్ధంతో మేఘాల్లోకి వెళ్లి శత్రువులకు కనిపించకుండా తన అస్త్ర శస్త్రాలతో యుద్ధ రంగాన్ని అల్లకల్లోలం చేశాడు. ఒకే రోజు లక్షలాది మంది వానరులు మరణానికి కారణమయ్యాడు. ఇది రామాయణంలో ఏ యోధుడు సాధించలేని ఘనత. తర్వాత అత్యంత భయంకరమైన నాగస్త్రాన్ని రాముడు మరియు లక్ష్మణుని మీద ప్రయోగించాడు. ఈ అస్త్రం రామలక్ష్మణులిద్దరిని లక్షలాది సర్పాలతో అల్లిన బంధనంతో కట్టిపడేసింది. ఇద్దరు వీరులు స్పృహ తప్పి పడిపోతే లంకా సైన్యం, రావణుడు సంతోషంతో పొంగిపోయారు. ఇది ఇంద్రజిత్ కీర్తిలో అత్యున్నత శిఖరం. ధర్మాన్ని గెలిపించడానికి సర్పాల శత్రువైన గరుత్మంతుడు స్వయంగా వచ్చి రామ లక్ష్మణులను ఆ బంధనం నుండి విడిపించాడు. రామ లక్ష్మణులు బ్రతికే ఉన్నారని తెలిసిన ఇంద్రజిత్ కోపంతో రగిలిపోయాడు. ఈసారి ఇంద్రజిత్ మరో వ్యూహంతో వచ్చాడు. అదే శత్రువుల మనోధైర్యాన్ని దెబ్బతీయడం. ఇంద్రజిత్ తన మాయాజాలంతో ఒక నకిలీ సీతను సృష్టించి వానర సేన ముందు ఆ నకిలీ సీతను సంహరించాడు. హనుమంతుడితో సహా వానర సేన దిగ్భ్రాంతికి గురైంది. ఎవరి కోసం అయితే ఈ యుద్ధం చేస్తున్నామో వారే లేనప్పుడు ఇంకా ఎవరి కోసం ఈ యుద్ధం చేయాలని మానసికంగా కృంగిపోయారు. కానీ విభీషణుడు వెంటనే గ్రహించి ఇది మాయ మాత్రమే, నిజమైన సీత లంకలోనే సురక్షితంగా ఉంది అని అందరికీ ధైర్యం చెప్పాడు. యుద్ధం మరింత తీవ్రమైంది. లక్ష్మణుడు నేరుగా ఇంద్రజిత్ ని ఎదుర్కొన్నాడు. ఈసారి ఇంద్రజిత్ బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి అస్త్రాన్ని లక్ష్మణుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం దెబ్బకు లక్ష్మణుడు పడిపోయాడు. రాముడు తమ్ముడిని ఒడిలో పెట్టుకుని బోరున విలిపించాడు. యావత్ వానర సైన్యం దుఃఖంలో మునిగింది. ఇప్పుడే హనుమంతుడు హిమాలయాలకు ఎగిరి సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చి తెల్లవారే లోపు లక్ష్మణుడిని బ్రతికించాడు. లక్ష్మణుడు బ్రతికాడని తెలిసిన ఇంద్రజిత్ కు ఒకటే మార్గం మిగిలింది, నికుంభిలా యాగాన్ని పూర్తి చేయడం. ఇది పూర్తయితే అగ్ని నుండి పుట్టే దివ్య రథంపై అతన్ని ఎవ్వరూ ఓడించలేరు. రహస్యంగా ఆ యజ్ఞాన్ని ప్రారంభించాడు. కానీ విభీషణునికి ఆ రహస్యం తెలిసి వెంటనే రాముడికి హెచ్చరించాడు. ఈ యాగం పూర్తయితే ఇంద్రజిత్ ని ఓడించడం అసాధ్యం. రాముడు లక్ష్మణుణ్ణి, అంగదుణ్ణి, వానర సైన్యాన్ని పంపాడు. వానరులు యాగశాలలోకి చొరబడి యజ్ఞాన్ని భగ్నం
యుద్ధం చేశారు. కోపంతో ఇంద్రజిత్ యాగశాల నుండి బయటకు వచ్చి లక్ష్మణుడితో ముఖాముఖి తలపడ్డాడు. ఇద్దరు మహాయోధుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఇంద్రజిత్ ని పడగొట్టడం అసాధ్యంగా కనిపించింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. లక్ష్మణుడు ఐందాస్త్రం సంధించి ఎక్కడా చెప్పని ఒక మంత్రం చెప్పాడు. అది ఏంటంటే, దశరథుని కుమారుడైన శ్రీరాముడు ధర్మాత్ముడై సత్యం పలికేవాడే అయితే, పరాక్రమంలో సాటిలేని వాడైతే, ఓ ఐందాశ్రమ, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ ను సంహరించు అని చెప్పి వదిలాడు. ఆ అస్త్రం ఇంద్రజిత్ శిరస్సును ఖండించింది. ఈ ఒక్క మంత్రం చాలు శ్రీరాముడు అంటే ఏంటో చెప్పడానికి. జై శ్రీరామ్. ఇంద్రజిత్ మరణం కేవలం ఒక యోధుడి మరణం కాదు, అది లంక పతనానికి నాంది. రావణుడి బలమైన కుడిభుజం విరిగిపోయింది. ఇక లంక పతనం తథ్యమని వానరసేన సంబరాలు చేసుకుంటున్నారు. ఇంద్రజిత్ తండ్రి కోసం ఇంద్రుడినే జయించిన కొడుకు. తన కర్తవ్యం కోసం మరణాన్ని కూడా వెనుకాడకుండా ఎదుర్కొన్న యోధుడు. ఇంద్రజిత్ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ఎంత శక్తి ఉన్నా, ఎన్ని వరాలున్నా ధర్మానికి విరుద్ధంగా నిలబడితే పతనం తప్పదు. ఇంద్రజిత్ కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ అతని పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది, ఇంద్రుడినే జయించిన యోధుడిగా. ఈ కథలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.